పులికాట్ సరస్సు పర్యావరణ వ్యవస్థ గురించి మీకు కావలసిన ముఖ్య సమాచారంతో కూడిన సంక్షిప్త వివరణ ఇది. మరి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ పులికాట్ సరస్సు మన భారతదేశ తీరప్రాంత పర్యావరణ వైభవానికి ఒక అద్భుతమైన ప్రతీక అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మొదటిగా దీని అద్భుతమైన భౌగోళిక నిర్మాణం గురించి చూద్దాం. మీకు తెలుసా, చిలికా సరస్సు తర్వాత మన భారతదేశంలోనే ఇది రెండవ అతిపెద్ద ఉప్పునీటి మడుగు. అంటే నదుల నుండి వచ్చే మంచినీరు సముద్రపు ఉప్పునీటితో కలవడం వల్ల ఏర్పడిన అరుదైన వాతావరణమన్నమాట. వాయువ్యం నుండి కలంగి నది, దక్షిణం నుండి ఆరణి నది ఇందులో కలుస్తాయి. అలాగే బంగాళాఖాతం నుండి దీనిని మన శ్రీహరికోట దీవి వేరుచేస్తోంది. పడవల ప్రయాణానికి వాడే బకింగ్హామ్ కాలువ కూడా దీనిగుండానే వెళుతుంది. నదులకు మరియు మహాసముద్రానికి మధ్య ఇదొక సహజమైన పర్యావరణ ఇంజిన్లాగా ఎలా పనిచేస్తోందో ఒక్కసారి ఊహించుకోండి. రెండవది, ఇక్కడి విశిష్టమైన పర్యావరణ వ్యవస్థ. ఇక్కడ ఏకంగా 132 రకాల వృక్షజాతులున్నాయంటే మీరు నమ్ముతారా? నేలపైన నీటిలో బతుకే మడ్స్కిప్పర్లు లాంటి వింత చేపలు, సముద్రపు గడ్డి, ఓయిస్టర్ రీఫ్లు ఇక్కడ కోక్కొల్లలు. ఇది కేవలం ఒక సాధారణ నీటి వనరు మాత్రమే కాదు సుమా, భిన్నమైన జలచరాలకు, మొక్కలకు అత్యంత రద్దీగా ఉండే ఒక అండర్ వాటర్ మెట్రో నగరమని చెప్పాలి. చివరగా ఇది వలస పక్షులకు ఒక స్వర్గధామం. ఇక్కడ 200కు పైగా పక్షిజాతులుండటం వల్లే 2002లో దీనికి ప్రతిష్ఠాత్మకమైన రామ్సర్ సైట్ గుర్తింపు లభించింది. అరుదైన వలస పక్షులు ఎన్నో ఇక్కడికి వస్తుంటాయి. ముఖ్యంగా నిశ్చల జలాల్లో నిలబడే ఆ అందమైన గ్రేటర్ ఫ్లెమింగోలను చూసేందుకు దక్షిణ భారతదేశం నలుమూలల నుండి ఫోటోగ్రాఫర్లు వస్తూనే ఉంటారు. వేలాది మైళ్ల దూరం ప్రయాణించి వచ్చే ఈ అరుదైన పక్షులు ఖచ్చితంగా ఈ మడుగునే తమ సురక్షిత గమ్యస్థానంగా ఎందుకెంచుకుంటాయో కదా ఆలోచించండి. సముద్రపు అలలు మరియు నదీజలాల అరుదైన కలయికతో ఏర్పడిన ఈ పులికాట్ సరస్సు అసంఖ్యాకమైన జీవరాశులకు మరియు వలస పక్షులకు అత్యంత కీలకమైన ప్రాణాధార వ్యవస్థగా నిలుస్తుంది.